వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇస్ 12 రైల్వే కాలనీ? ఫ్రమ్ ద రైటర్ ఆఫ్ పొలిమేరా 1, పొలిమేరా 2 అనగానే అందరూ హారర్ అనుకుంటున్నారు. ఇది హారర్ కాదండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తున్నాయి. ఒకటే కోర్ పాయింట్ చుట్టూ తిప్పినా సరే జనాలు బోర్ ఫీల్ అవుతున్నారు. మీకు స్క్రీన్ ప్లేలో ఆల్మోస్ట్ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. బై నరేష్ ఈ రోల్కి అంటే ఏంటి ఆన్సర్? మాకు ఈ సినిమాలో హీరో గారి క్యారెక్టర్ ఏంటి అని అంటే, నేను ఎడిటింగ్ చేశాను, ఈ సినిమాకి ఎడిటర్ని నేనే, విఎఫ్ఎక్స్ మేమే చేస్తున్నాము, అండ్ పోస్టర్ డిజైనింగ్ నేనే చేశాను. 15 ఇయర్స్ పట్టింది ఒక సినిమా బయటికి రావడం. వదిలేసి వెళ్ళిపోదామా అని అనుకున్నాను, బట్ మా చెల్లి తను సపోర్ట్ చేసిందండి. నాకు ఇన్ని రోజులు నేను డైరెక్టర్ అవ్వడానికి తనే దగ్గరుండి తను జాబ్ చేస్తూ నాకు పోషించి, నాకు ఒకసారి డబ్బులు వచ్చినా రాకపోయినా తనే పోషించి. నాని కాసరగడ్డ. హాయ్ అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెబ్యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే 2 థింగ్స్ ఇక్కడ. ఒకటి, యూ బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్, హ్యాండ్లింగ్ ఆల్ యాక్టర్స్ లైక్ నరేష్ గారు కానీ లేదంటే కామాక్షి కానీ వీళ్ళందరూ, అది ఒక కైండ్ ఆఫ్ ఒక అచీవ్మెంటే కాదనలేము. కానీ ఇక్కడ షో రన్నర్ అనేది ఒకటి ఉండడం అనేది, అంటే దర్శకత్వ పర్యవేక్షణ అంటారా లేదంటే వాట్ ఎవర్ ద టర్మ్ యూ యూస్. సో అనిల్ విశ్వనాథ్ అనే ఒక బ్రాండ్ ఉండడం అనేది ఎంతవరకు మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది మీకు ఇక్కడ? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ కూడా తక్కువ, చాలా పెద్ద చిన్న వర్డ్ అది. అనిల్ అన్న లేకపోతే ఈ సినిమా నా దాకా వచ్చేది కాదు. యాక్చువల్లీ మేమేంటి అని అంటే 28 degrees నుంచి మేము ఆల్రెడీ ట్రావెల్ అవుతూ వస్తూ ఉన్నాము. పొలిమేరకు వర్క్ చేశాను, పొలిమేర 2కి వర్క్ చేశాను, అంతకుముందు వేరే స్క్రిప్ట్స్ వర్క్ చేశాను. అది చేసిన తర్వాత నేను ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని అనిల్ అన్న దగ్గరికి వచ్చి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత, అరే స్క్రిప్ట్ బాగుందిరా, చాలా బాగుంది, బాగా రాసుకున్నావు అని చెప్పి శ్రీను సార్కి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత, బాగుంది, మీరెందుకు ఒక కథ, మీ దగ్గర ఒక కథ ఉంది కదండి, ఆ కథ చేద్దామండి అని చెప్పి అనిల్ అన్న ఈ కథ ఇచ్చారు నాకు. ఇచ్చి, అరే నాకు ఈ కథ ఇస్తాను, నువ్వు చేస్తావరా అంటే, నేను అసలు వచ్చింది నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను. డైరెక్టర్ అనేవాడికి బయట నుంచి కథలు తీసుకున్నా, తన కథలు రాసుకున్నా, తన డైరెక్టర్ ఎప్పుడు డైరెక్టరే. సో నాకు ఛాలెంజింగ్ అనిపించింది. సో నాకు ఓకే, నేను చేయడానికి రెడీ అన్నా. అండ్ దట్టు నాకు మంచి అవకాశం ఇస్తున్నారు. నేను సినిమాలు చేయడానికి వచ్చాను, నా కథ అయితే ఏంటి, అన్న కథ అయితే ఏంటి, నేను చేయడానికి రెడీ. సో అన్న అలా ఉండేసేసి అన్నయ్య దగ్గర ఉండి, అన్న అంటాను నేను అనిల్ గారిని, అనిల్ అనే దగ్గర ఉండి మొత్తం చూసుకొని ఇది పలానా అని చెప్పేసి మొత్తం రెడీ చేసేసి అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే అనిల్ అనే అతను మీకు సపోర్టింగ్గా ఉండి స్టోరీ ఇచ్చి అతను షో రన్నర్గా ఉండడం అనేది ఆయన మంచితనం వరకు ఫైన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి పోస్ట్ రిలీజ్ తర్వాత క్రెడిట్ ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే ఖచ్చితంగా అనిల్కే వెళ్ళిపోద్ది. తప్పే ఉందని కాదు, బట్ మీకు ఒక ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్గా మీకు ఎఫెక్ట్. నాకు ఆయన వెల్ విషియర్గా ఉన్నాడు, నాకు బ్యాక్ సపోర్ట్గా ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి వచ్చినా సరే నా పేరు అయితే ఒకటి వినపడుతుంది. అనిల్ గారికి వచ్చినా సరే, నాకు వచ్చినా సరే, నా పేరు కూడా ఒకటి బయటికి వెళ్ళడానికి అనిల్ గారు సపోర్ట్ ఉన్నారు. సో ఎవరి పేరు ఎక్కువ వస్తుంది, ఎవరి పేరు తక్కువ వస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమా బయటికి వెళ్తుంది. నా పేరు వచ్చిందా, అన్న పేరు వచ్చిందా అని తీసి పక్కన పెడితే 12 రైల్వే కాలనీ అనేది అనిల్ విశ్వనాథ్ గారి వల్ల ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అయింది. మేబీ నా ఫస్ట్ సినిమా నేను చేసుకొని ఉన్నా సరే అంత ఎక్స్పోజ్ అవ్వదో తెలియదు. సో దీనికి బ్యాక్ ఎండ్ అనిల్ గారి పేరు ఉండడం వల్ల ఇంకొంచెం పుష్ అయిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దానికి అల్ల నరేష్ అన్న ఉన్నాడు, ఇంకా అందరూ నాకు యాక్చువల్లీ అనిల్ అన్న కన్నా అనిల్ అన్న సత్యరాజేష్ గారు వెళ్తూ సినిమా చేశారు, ఒక మంచి హిట్ ఇచ్చారు. దాని తర్వాత అనిల్ అన్న నాకు ఫస్ట్ టైం ఒక మంచి హీరోని ఇచ్చి అది నా సినిమా అయింది, అది నాకు ప్రౌడ్గా ఉంది. సో ఎట్లా ఏదన్నా మా సినిమా పుష్ అయితే చాలండి నాకు. అది ఖచ్చితంగా సినిమాకి అయితే పుష్ అవుతుంది. బట్ పోస్ట్ రిలీజ్ క్రెడిట్స్ ఎవరికి వస్తాయి అనే దాని మీద ఎప్పుడు మీకు టెన్షన్? అసలు ఆ టెన్షనే లేదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఆ పదం ఇది అసలు ఎప్పుడు ఆలోచించలేదు కూడా. ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను, ఎగ్జైటింగ్గా ఉన్నాను బేసిక్గా. బట్ ఈ సీన్ కంపోజిషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, రైటర్గా అనిల్కునే ఒక కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ వేరు ఉంటుంది. లేదు నేను ఫలానా సీన్ ఇలా రాసుకున్నాను, ఇది ఆన్ స్క్రీన్ ఇలా రావాలి అనే ఒక క్లారిటీతో రాసుకుంటారు, బికాస్ ఈజ్ ఆల్సో డైరెక్టర్ కాబట్టి. దాన్ని మీరు కన్సిడర్ చేసుకునేటప్పుడు మీ మార్క్ ఎంతవరకు ఉంటుంది దాని మీద? లేదండి, అక్కడ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు అనిల్ గారు. అరే నేను ఈ సీన్ ఇస్తాను,
దీన్ని ఎలా చేసుకుంటావు నువ్వు ఏంటి అనేది ఒకసారి చెప్పు నాకు. చెప్పిన తర్వాత దాంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే నేను ఒకసారి చెప్తాను, అది నీకు ఇష్టం ఉంటేనే తీసుకో. అంతే తప్ప ఏ రోజు పుష్ చేసి లేదురా ఈ సీన్ ఇలానే తీయి, నీకేదనిపిస్తుంది అది ఒకసారి చెప్పు. చెప్పిన తర్వాత ఏమన్నా సజెషన్ ఉంటే నేను చేస్తాను రా అని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చెప్పిన సీన్స్ కొన్ని స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా మేము కూర్చొని నాన్న లేదన్నా నాకు ఇలాంటివి కావాలి అంటే నా స్టైల్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే అనిల్ గారికి నాకు అనిల్ అన్నకి కమర్షియల్ సినిమాలు అంటే కొంచెం ఇది, నేనేంటి ఫుల్ కమర్షియల్. మా ఇద్దరికి అక్కడ అసలు పూర్తి ఆపోజిట్. కానీ ఈ కథ ఏదైతే ఉంది ఈ కథ అనిల్ అన్న చెప్పిన తర్వాత అరే బాగుంది ఈ కథ, ఇది చేద్దాం, ఇలాంటివి చెయ్యాలి, బాగుంది కథ, ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పి నేను కూర్చొని డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. అలా కాదన్నా అంటే ఇలా కాదన్నా అంటే అలా అన్న కూడా ఆలోచించి లేదురా బాగుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అలా కూర్చొని ఒక ఫైన్ సబ్జెక్ట్ వచ్చింది, రెడీ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత షూట్కి వెళ్ళిన తర్వాత కూడా అంతే. షూట్ చేసేటప్పుడు ఉంటారు నా వెనకాలే ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడైనా ఏమన్నా చిన్న చిన్న తప్పులు, ఫస్ట్ డైరెక్టర్గా నాకు నా డెబ్యూ కాబట్టి ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా సరే అరే ఇలా కాదురా ఇలా తీసుకోవాలరా అంటే లేదన్నా నేను ఇలా అనుకుంటున్నాను అని అంటే ఓకే దానికి ఎందుకు రీజన్, ఇప్పుడు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, దీనివల్ల ఏంటి అనేది కొన్నిసార్లు అడిగి నాకు కొన్ని అంటే ఇంకా మా గురువులాగా ఆయన ఉండేసేసి వెనకాల ఉండి చెప్పి నాకు అంతా హ్యాపీగానే వెళ్ళింది. అలా అని నన్ను ఎక్కడ పుష్ చేసింది అంటే పుష్ అంటే నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టింది లేదు. నాకు ఎంతవరకు నా ఫ్రీడమ్ నాకు దక్కిందండి ఇందులో. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇస్ 12 రైల్వే కాలనీ? ఎస్, 12 రైల్వే కాలనీ ఫ్రమ్ ద రైటర్ ఆఫ్ పొలిమేరా 1, పొలిమేరా 2 అనగానే అందరూ హారర్ అనుకుంటున్నారు. ఇది హారర్ కాదండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్. ఇది ప్యూర్ థ్రిల్లర్ అండ్ లవ్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. ఇది థ్రిల్లరే సినిమా, హ్యాపీగా మంచి ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో, మంచి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. సినిమా అంతా థ్రిల్లరేనండి. ఇది జానర్ అంటే థ్రిల్లర్ జానర్ అని చెప్పొచ్చు. సో జానర్ అంటే వాట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఇది అంటే వాట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ అని అంటే ఏమంటారు, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సస్పెన్స్ థ్రిల్లర్, ఒక పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, దాన్ని హీరో ఎలా ఛేదించాడు ఏంటి అనేది. అంటే యాజ్ ఆఫ్ నో ప్రమోషనల్ కంటెంట్ ఏం రిలీజ్ అవ్వలేదు కాబట్టి వి డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఈస్. మొత్తం మొన్ననే సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, మంచి అప్లాస్ వస్తుంది సాంగ్ కూడా, అంతా బాగుంది, హ్యాపీగా వెళ్తుందండి, ముందుకు వెళ్తుంది. ఇంకా ప్రమోషన్స్ జరుగుతున్నాయి, గట్టినే జరుగుతున్నాయి. ఓకే, వై నరేష్ ఈ రోల్కి అంటే ఏంటి ఆన్సర్? లేదండి, మేము ఫస్ట్ కథ అనుకున్నప్పుడు కూడా నరేష్ గారిని అనుకున్నాం ఫస్ట్. ఆయన ఎందుకు అని అంటే మాకు ఈ సినిమాలో హీరో గారి క్యారెక్టర్ ఏంటి అని అంటే కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే ఒక కాలనీ కుర్రోడు, ఆడేంటి అమ్మాయిని గెలుపుతూ ఉంటాడు, అటు పక్క తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు. అలాంటోడు ఒక స్ట్రాంగ్ పాయింట్ పట్టుకొని ఒక స్టాండ్ తీసుకొని ఏం చేశాడు ఏంటి అనేది ఇది మనం చూస్తూనే ఉన్నాం. నరేష్ గారు ఎందుకు అని అంటే నరేష్ గారిని శంభోలో కావచ్చు, గమ్యంలో కావచ్చు, ఆ ఈజ్ ఉంటుంది అన్నలో. సో ఫస్ట్ రాసుకునే దగ్గర నుంచి మాకు నరేష్ గారు అయితే బాగుంటుంది అనుకున్నాం. ఆయనకి వెళ్ళాము, అనిల్ అన్న నరేష్ని ఇచ్చారు. అనిల్ అన్న నరేష్ని ఇవ్వగానే ఆయన ఫస్ట్ సిట్టింగ్లోనే బాగుంది, చాలా బాగుందని అన్నారు. మాకు అసలు ఇంకా హ్యాపీ ఆయన ఓకే అనడంతో. సో అదర్ దాన్ నరేష్ కీ క్యారెక్టర్స్ ఎవరు ఉండబోతున్నారు సినిమా? సారీ, నరేష్ కాకుండా కీ క్యారెక్టర్స్ ఎవరు ఉండబోతున్నారు సినిమా? నరేష్ గారు కాకుండా దీంట్లో జీవన్కి మంచి రోల్ ఉందండి. జీవనం, మధుమణి గారు అండ్ గెటప్ శ్రీను, వైవా హర్ష, వీళ్ళందరూ మన త్రినాథ్ అంటాం మేము, పేరు గగన్ విహారీ. నాకు ఎప్పటి నుంచో త్రినాథ్ అన్న అని తెలుసు. సో గగన్ విహారీ వీళ్ళందరూ ఉన్నారండి. సో అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే మనం చూసిన వంశీ గారి కైండ్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వేరు, ఆ తర్వాత ఆర్జీవి కైండ్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వేరు. ఒక్కొక్క డైరెక్టర్ బట్టి ఒక్కొక్క జనరేషన్ బట్టి ఎవల్యూషన్ అనేది నడుస్తూ వస్తుంది కదా. సో ప్రజెంట్ ఏమైపోయిందంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ సింగిల్ కోర్ పాయింట్. ఒకటే కోర్ పాయింట్ని చుట్టూ తిప్పినా సరే జనాలు బోర్ ఫీల్ అవుతున్నారు, ల్యాక్ ఫీల్ అవుతున్నారు. దర్ షుడ్ బి మల్టిపుల్ ఎలిమెంట్స్ దట్ విల్ ఎంగేజ్ ద ఆడియన్స్ టు ద కోర్. అది అంటే ఆ కోర్ పాయింట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్నా దాని చుట్టూ కూడా కొన్ని మల్టీ లేయర్స్ ఉండాల్సి వస్తుంది సందర్భం. సో ఇప్పుడు ఈ 12 రైల్వే కాలనీ అనేది ఎంత లేయర్డ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎంత సింపుల్గా ఉండబోతుంది.
సింపుల్గానంటే అండి, సింపుల్గా అనేది ఎక్కడ అంటే మేము మేకింగ్లో సింప్లిసిటీ వాడామండి. అంటే ఓ సినిమాటిక్గా తీద్దాం, ఓ టూ డ్రామాటిక్గా తీద్దాం. చెప్తున్నాను ఇలా తీద్దాం ఇలా తీద్దాం అనేది సింప్లీ గురించి మాట్లాడుతున్నాం. సినిమా చూడడానికి మన పక్క జరుగుతున్న కథ, మన ఇంటి పక్కన జరుగుతున్న కథలాగా, లేదా మన ఫ్రెండ్స్కి జరుగుతున్న కథలాగా ఆ ఫీల్ వచ్చేలాగా మేకింగ్ అనేది ఉంటుందండి. అండ్ ఇంకా లేయర్స్ వైజ్గా అనుకుంటే మీకు స్క్రీన్ ప్లేలో ప్రతి సినిమా స్టార్ట్ అయిన ఒక 10-15 నిమిషాలకి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఆల్మోస్ట్ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. మీరు అన్నట్టుగానే ఒక కోర్ పాయింట్ చుట్టూనే కాకుండా మీకు ఒక కోర్ పాయింట్ చుట్టూ తిరుగుతూ కథ ఇంకో 2 లేయర్స్ తిరుగుతూనే ఉంటుందండి. సో అది చాలా ఎగ్జైట్ అవుతారు. మీకు ఎంట్రోల్ బ్యాంక్ వచ్చేసరికి దుమ్ము లేపేస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో ఉందండి. ఎంట్రోల్ బ్యాంక్ దగ్గరే ఆడియన్ అసలు సీట్ ఎడ్జ్ ఏం జరుగుతుంది అనేది ఫీల్ అవుతాడు. సో ఇలాగా ఆడియన్స్కి మల్టిపుల్ సెట్స్ ఆఫ్ రియాక్షన్స్ రావాలి. ఎందుకంటే వాళ్ళని ఒక సింగిల్ లేయర్గా కూర్చోబెట్టకూడదు, ఇలా ఎక్కువ ఎక్సైట్ చేయాలి, ఎక్కువ ఎంగేజ్ చేయాలనుకున్న ఒక థాట్ ప్రాసెస్లో స్టోరీ అనేది కానీ, లేదంటే మీరు అనుకున్న ఒక మెయిన్ థీమ్ అనేది కానీ ఎఫెక్ట్ అవుతుందన్న కాన్షియస్నెస్ కానీ, ఆ భయం కానీ ఎప్పుడు ఉండదా? ఉంటుందండి, అది రాసేటప్పుడే ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఆ టార్గెట్ చుట్టూ అల్లుకుంటూ ఆ టార్గెట్ మిస్ అవ్వకుండా మనం మిగతా ఏమేం చేసుకోవచ్చు. సో దీంట్లో అల్లరి నరేష్ గారి టచ్ ఉంటుంది, ఆ చిన్నపాటి ఫన్ ఉంటుంది, లవ్ ఉంటుంది. అండ్ మాకు కావాల్సిన పాయింట్ ఏదైతే ఉందో, మేము చెప్పాలనుకుంది ఏదైతే ఉందో ఆ చెప్పే పాయింట్, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. సో ఏది ఎక్కడ ఎంత మోతాదులో ఉండాలో అవి చూసుకొని కొలతేసే కొడుతున్నామండి. చెప్పాలనుకున్నా అంటే ఎనీ కైండ్ ఆఫ్ మెసేజ్ ఏమైనా ఉండబోతుందా? చెప్పాలనుకున్న మీన్స్ మేము రాసుకున్న పాయింట్ ఏదైతే మేము చూపించాలనుకుంటున్నామో అది. ఓకే. సో అంటే ఫిలిమ్స్ ద్వారా కొన్ని అంటే ఇట్స్ నాట్ లైక్ గివింగ్ ఇలాగ లేదు, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలనే కైండ్ ఆఫ్ మెసేజ్ కాకపోయినా ఒక సినిమా ద్వారా ఏదన్నా ఒక సొసైటీలోని అంశాన్ని టచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఇదేమైనా ఉందా ఈ సినిమాలో? అలాంటిది ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. జస్ట్ హ్యాపీగా వచ్చి ఒక థ్రిల్ ఫీల్ అయిపోయి వెళ్ళే సినిమా. ఫస్ట్ సినిమా కదండి, అలాంటి కొంచెం భారాలు బాధ్యతలు అవన్నీ మీద వేసుకోకుండా మెల్లిగా స్టార్ట్ చేద్దాం. ఓకే. అండ్ అటు నాకు వచ్చేసరికి నేనేంటి అని అంటే ఎక్కువ మోర్ ఫన్, డార్క్ కామెడీ, వరుణ్ డాక్టర్, ఆ కైండ్ ఆఫ్ సినిమాలు నాకు ఎక్కువ ఇష్టం. సో నాకు ఎంతసేపటికి అలానే తప్ప ఏదో మెసేజ్ ఇద్దాం అనేది అయితే ఇది లేదు. జస్ట్ నా సినిమాకి వచ్చారు అని అంటే కూర్చొని వాళ్ళు పెట్టిన డబ్బులకి ఎంజాయ్ చేసి వెళ్ళాలి, అదే తప్ప అంటే నాకంత అలాంటివి నేను చేయలేను కూడా బేసికల్. సో ఇంకా మీ వర్క్ గురించి ఆబ్వియస్లీ సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవాలి కాబట్టి, హూ ఈజ్ నాని? నాని నా అసలు పేరు రమేష్ అండి. నాని ఎవరు అని అంటే మా ఫాదర్ ఆర్టిస్ట్ అండి. బేసిక్గా శ్రీనివాస్ చౌదరి అని మా ఫాదర్ ఆర్టిస్ట్. ఆయన ఎప్పటి నుంచో, నేను పుట్టక నుంచి సినిమాల్లో చేసుకుంటూ వచ్చారు. ఒక చిన్న ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన చేసుకుంటూ వస్తే ఆయన చూస్తూ ఉన్నాము చిన్నప్పటి నుంచి. ఆయన చూసుకుంటూ ఉంటూ ఆయన సినిమాలు, అక్కడి నుంచే సినిమాలు పుట్టింది. అసలు నా రోల్ మోడల్ అంటే మా నాన్న. ఆయన చూసుకుంటూ సినిమాల్లో చేయాలి అనుకుంటూ నేను ఓన్లీ ఈ సినిమాకి నాని అనేది ఓన్లీ డైరెక్టర్ ఒకటే కాదండి. ఈ డైరెక్షన్ కోసం మా నాన్న చెప్పి చేసింది ఏంటి అని అంటే, డైరెక్టర్ అనేవాడికి అన్నీ తెలిసి ఉండాలి. సో డైరెక్టర్ అనేవాడికి అన్నీ తెలిసి ఉండాలిరా అని చెప్పేసి ముందు నుంచే ఫోటోషాప్ అనేది ఒకటి ఉంటుంది, పోస్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఎడిటింగ్ అనేది కొన్ని ఉంటుంది, ఒక విఎఫ్ఎక్స్ అనేది ఒకటి ఉంటుంది, మ్యూజిక్ అనేది ఒకటి ఉంటుంది. అని ఇవన్నీ మా నాన్నే నాకు నేర్పించడం వల్ల అప్పుడే యూట్యూబ్లో చూసుకొని అవన్నీ నేర్చుకోవడం. నేను ఎడిటింగ్ చేశాను, ఈ సినిమాకి ఎడిటర్ని నేనే, విఎఫ్ఎక్స్ మేమే చేస్తున్నాము, అండ్ పోస్టర్ డిజైనింగ్ నేనే చేశాను. సో మల్టిపుల్ థింగ్స్ నా చేతిలో ఉన్నాయి, నా సినిమాకి నేనేమేం చేసుకోగలను అనుకున్నట్టు అలా చేసుకుంటూ వచ్చాను. సో నాని అనేవాడు చింతలపాలెం అనే గ్రామంలో పుట్టి అక్కడే చదువుకొని అక్కడ నుంచి సినిమాల్లోకి వద్దామని చెప్పి మా నాన్నతో పాటు ఉండి సినిమాల్లోకి వచ్చి నేను 2010 అండి నా కెరీర్ స్టార్ట్. ఇది అంతే, మా నాన్న ఏదైనా సరే మా ఫాదరే ఉండేసేసి, లేదురా సినిమాలకు వెళ్తే టక్కున వర్క్ రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒళ్ళు నలగాలి, నీ ఒళ్ళు నలిగితే నీకు పని అలవాటు అయితే దాని తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఫస్ట్ సీరియల్స్కి తీసుకెళ్ళి ఆర్కా మీడియా వర్క్స్లో చంద్రముఖి అనే సీరియల్కి జాయిన్ చేసి యాజ్ ఏ అప్రెంటిస్.
ఓకే. యాజ్ ఏ అప్రెంటిస్. ఏ డిపార్ట్మెంట్లో? డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేను వచ్చింది డైరెక్టర్ అవుదాం అనుకున్నాను కాబట్టి అప్పటిదాకా ఆలోపు ఇవన్నీ అయిపోయినాయి. ప్రాక్టీస్లు, ఎడిటింగ్లు, మిగతా వర్క్స్ అన్నీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ తెలుసుకున్నాను దాని గురించి. దాని తర్వాత అప్రెంటిస్గా చంద్రముఖి అనే సీరియల్కి జాయిన్ అయ్యాను. ఆయన జాయిన్ అయిపోయిన తర్వాత మా గురువు గారు యాటా సత్యనారాయణ గారు నాకు అక్షరాలు నేర్పించింది అక్కడే. అక్కడ ఆల్మోస్ట్ దానికి ఒక 200 ఎపిసోడ్స్ దాకా వర్క్ చేశాను. వర్క్ చేసి అసలు వర్క్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనుకొని వర్క్ చేసి నేర్చుకున్నాను మొత్తం. అంటే మేకింగ్ అంటే ఏంటి, అసలు ఎలా తీస్తారు ఏంటి అనేది ఏం తెలియదు. మా నాన్నతో పాటు మా నాన్న ఒక ఆర్టిస్ట్ అని చేసి ఆయన సినిమాలో 200 ఎపిసోడ్లు అంటే మీకు ఈజీగా 3 years పడుతుందండి. 2.5 years అరౌండ్ 2010 to 2000. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచే రాజేంద్రరావు గారి కంపెనీలోనే ఆర్కా మీడియా వర్క్స్ నుంచి మళ్ళీ రాజేంద్రరావు గారి కంపెనీకి రావడం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. అక్కడ నుంచి అరే నేను వచ్చింది సినిమాలు తీయడానికి కదా, సీరియల్స్ కాదు కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి సినిమాల్లో ఒక చిన్న ఏదండి సినిమా జర్నీ 2013 అండి. 2013లో సినిమా జర్నీ స్టార్ట్ అయింది. చిన్న సినిమా అండి. అవి అప్పట్లో మాకు తెలియక చిన్న సినిమాలకు జాయిన్ అయ్యేవాళ్ళం. బట్ ఒక ప్రాపర్ సినిమా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏ సినిమా నుంచి స్టార్ట్ అయింది? ప్రాపర్ సినిమాకి అంటే సినిమాకి అని చెప్పలేనండి. డైరెక్టర్ దగ్గర పనిచేసిన రవికుమార్ చౌదరి అని, యజ్ఞం, వీరభద్ర, పిల్లానులు చనిపోయారు, రీసెంట్గా చనిపోయారని. ఆయన దగ్గర వర్క్ చేసుకుంటూ ఆయన సినిమా స్టార్ట్ అవ్వలేదు. దాని తర్వాత నుంచి మళ్ళీ పొలిమేర 1 అనిల్ గారితో కలవడం, అనిల్ గారితో చేయడం ఇవన్నీ జరిగింది. ఆల్మోస్ట్ మధ్యలో ఈ గ్యాప్లోనే పేరు చెప్పుకోలేను, కొన్ని సినిమాలు చేశాను. చిన్న సినిమాలు, అవి చిన్న సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అండ్ కార్తిక్స్ ది కిల్లర్ అని సాయి అని ఒక తెలిసిన అన్న ఉన్నాడు. ఆయనే ఫస్ట్ టైం ఆయన హీరోగా చేసుకుంటూ ఆయన డైరెక్షన్ చేస్తూ ఉంటుంది. దాంట్లో నేను సపోర్టింగ్ డైరెక్టర్గా వర్క్ చేసుకుంటూ ఆ సినిమా మొత్తం హ్యాండిల్ చేశాను. సపోర్టింగ్ ఇద్దరం కలిసి. గోస్ట్ అని ఏం కాదండి, అంటే ఏదన్నా సరే నాకు కొంచెం పుష్ ఇచ్చింది అయితే సాయి గారు. సాయన్ అని చెప్పేసి, కార్తిక్ సాయి అని చెప్పేసి తను ఇచ్చాడు. ఆ ఫిలింకి మొత్తం ఫుల్ బేజ్డ్గా వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇటు రావడం, ఈ ఎడిటింగ్స్ అని, విఎఫ్ఎక్స్లు అని, ఇలా పరిచయాలు పెరగడం. అనిల్ అన్నను కూడా ఫస్ట్ కలిసింది 28 degrees అప్పుడు పోస్టర్ డిజైనింగ్స్ కోసం అని కలిశాను. పోస్టర్ డిజైనింగ్స్కి ఒక వ్యక్తి కావాలి అని అంటే సినిమా మధ్యలో ఉన్నప్పుడే కలిసిన తర్వాత నేను ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ని అంటే ఆయన దగ్గర జాయిన్ అయ్యి ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఇంకా ఇలా వచ్చాను. ఫైనల్గా నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యాను అని నేను అనుకున్నా. డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాను. ఆల్మోస్ట్ 25 years జర్నీ. ఏదండి? సారీ, ఆల్మోస్ట్ 15 years. 15 years పట్టింది ఒక సినిమా బయటికి రావడానికి డైరెక్టర్గా. అంటే మధ్యలో 2014లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి. అదొక ఇది జరగడం వల్ల ఒక 2 years జాబ్ చేయాల్సి వచ్చింది. ఆంధ్రజ్యోతిలో జాబ్ చేయాల్సి వచ్చింది. అంటే ఆయన చాలా సినిమాలకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు కాబట్టి, అంటే ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉండేది? బికాస్ హీఈస్ ఇన్ టు ఫిలిమ్స్, అదొక గ్లామ్ వరల్డ్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ నాట్ సమ్వన్ హూ ఎర్న్ మోర్. వాళ్ళకి పొలవమని డబ్బులే వచ్చేవి ఒక సినిమా బట్టి, ఆ క్యారెక్టర్ బట్టి. మా ఫాదర్ స్ట్రగుల్ లేదండి, బాగా స్ట్రగుల్డ్. ఒక ఆర్టిస్ట్ ఎంత స్ట్రగుల్ అవుతాడో మా నాన్నని చూశాను నేను. సో టక్కన ఏదన్నా, ఇప్పుడు నేను డైరెక్షన్ చేసినా సరే టక్కన ఏదన్నా ఆర్టిస్ట్ని ఏదన్నా అనాలన్నా సరే ఒకసారి ఆలోచించుకుంటా, అరే మా నాన్న కూడా చాలా కష్టపడ్డాడు కదా అనేది ఒకటి ఉంటుంది మైండ్లో. కాకపోతే మా నాన్న ఎప్పుడు యాజ్ ఏ ఫాదర్గా కన్నా, అంటే సినిమా ఫీల్డ్ ఆర్టిస్ట్ ఇదిగా కన్నా యాజ్ ఏ ఫాదర్గా నాకు, నేను నీకు ఏ సపోర్ట్ చేయను, నీకు ఒక దారి చూపించా, నువ్వు ముళ్ళకంపలో పడతావు, బురదలో పడతావు, ఏది పడతావు నీ ఇష్టం అంతే తప్ప. అంటే నాన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. నాన్న కొంచెం వాళ్ళ దగ్గర రికమెండ్ చేయనండి, పోయి నువ్వు అడుక్కో, నా పేరు చెప్పకుండా అడుక్కో, చేతనైతే చేసుకోలేదంటే లేదు. ఇది ఎవడో బాగా గుర్తింపు, అంటే జనాలు గుర్తుపట్టే క్యారెక్టర్. అలా మొదలైంది ఈ మూవీ చూసారండి. అలా మొదలైందిలో తమ్ముడు లేడీసా లాస్ట్లో తాబోత్ రమేష్ వచ్చినప్పుడు ఎవడీడు ఏంటి అనుకున్నప్పుడు తమ్ముడు లేడీస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడుగుతాడు కదండి, అతను మా ఫాదర్ అండి. సో చాలా సినిమాల్లో చూస్తుంటాం, చాలా సినిమాల్లో విలన్ గ్యాంగ్స్ లో ఉంటుంటారు. సీరియల్స్ లో బాగా ఫేమస్, సినిమాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంటారు. సో ఆయన మా ఫాదర్. సో ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీ అంతా తెలుసు ఇండస్ట్రీ గురించి కానీ. తాట తీసి వదిలిపెట్టాడండి, ఆయనే చూపించాడు మాకు.
దాని తర్వాత ఆయన ఎక్స్పైర్ అవ్వడం నాకు పెద్ద లాస్. ఆయన చనిపోయిన తర్వాత అసలు ఏం అర్థం కాలేదు. అప్పటిదాకా అంటే ఏదో నానమ్మ వాళ్ళే చూసుకుంటున్నాడులే, మనకి శాలరీలు వచ్చినా రాకపోయినా వెనకాల చూసుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం మీద పడిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ మళ్ళీ జాబ్లకు వెళ్ళడం ఇంకా ఉంటాయి కదా సినిమా కృష్ణానగర్ కష్టాలన్నీ. ఆ ఫేస్ ఎగ్జాక్ట్లీ 2014 నాన్నగారు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆ భారం అనేది ఒకటేసారి మీ మీద పడిపోయినప్పుడు హౌ ఆర్ యూ ఏబుల్ టు అది ఎలా ఫుల్ఫిల్ చేయగలిగారు ఇంట్లో ఫైనాన్షియల్గా కానీ? ఫుల్ఫిల్ చేయగలిగాను అని అంటే ఏం లేదండి, ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. వదిలేసి వెళ్ళిపోదామా ఏంటి అన్న సిచ్యువేషన్ కూడా వచ్చాను. సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత నేను మా చెల్లి సో వదిలేసి వెళ్ళిపోదామా అని అనుకున్నాను. బట్ మనసు ఉంటుంది కదా లోపల ఒక ఇది లాగుతుంది, ఏం చేయాలని చెప్పి మా అమ్మగారిని ఒప్పించుకొని మా అమ్మ కూడా సపోర్ట్ చేసి సరేరా ఓకే మీ నాన్న అవుదాం అనుకుంది ఎలాగ అవ్వలేదు కదా, నువ్వన్నా కొడతావని ఆలోచిస్తున్నాను హ్యాపీగా, సరే నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసేసిన తర్వాత మా చెల్లి త్రివేణి కాసరగడ్డ తను సపోర్ట్ చేసిందండి నాకు. ఇన్ని రోజులు నేను డైరెక్టర్ అవ్వడానికి తనే దగ్గరుండి తను జాబ్ చేస్తూ నాకు పోషించి నాకు ఒకసారి డబ్బులు వచ్చినా రాకపోయినా తనే పోషించి నన్ను ఇంతవరకు తీసుకొచ్చి నిలబెట్టింది మా చెల్లి. మా చెల్లితో పాటు వెంకీ అన్న అని మా అన్నయ్య ఉన్నారు, తను తెలిసిన అన్నయ్య దొంగ వెంకటేశ్వరులు అని. నాకు అంతేనండి, నాకు మా నాన్నే పైనుండి వీళ్ళందరూ పంపించాడా అన్నట్టు ఒక్కొక్కళ్ళు సినిమా కొట్టాలరా అని వాళ్ళే వచ్చి పుష్ చేసి నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మా అన్నయ్య వీళ్ళందరూ ఉండి సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరూ ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు కళ్ళ ముందు కదులుతూ ఉంది. వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అది నాని ఫ్యామిలీ ఎప్పుడన్నా లాగా కొంచెం లో ఫేస్లో ఉన్నప్పుడు లేదంటే ఒక డ్రీమ్ అచీవ్ చేయడానికి ఎప్పుడైనా సపోర్ట్ చేసినప్పుడు అది భలే ఫీల్ అది. అది చెప్పుకోలేనండి, అది అంతే, అది చెప్పుకోలేను, అది వేరే లెవెల్. అది అంటే ఒకనొక అంటే రెండు ఉంటాయి. ఇప్పుడు ఇంత నమ్మకం పెట్టుకున్నారు కదా, మనం ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అని ఒక భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం లేదు వీళ్ళు ఇచ్చిన నమ్మకంతో ఖచ్చితంగా మనం గెలవాలి అని ఒక. లేదండి, ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. అది ఇంకా దైవేచ్ఛ, అది చెప్పలేము. కీడెన్స్ మేలని చాలా అంటారు కాబట్టి అది చెప్పలేము. కానీ నాకన్నా మా వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. నేను అసలు ఈ సినిమా గురించి మాట్లాడు అదే నా కెరీర్లో డైరెక్టర్ ఒకళ్ళు మీ వెనక నిలబడడం అనేది చిన్న విషయం కాదు. దట్టు ఆబ్వియస్గా మీకంటే చిన్న చెల్లెలు అంటే ఈజీగా ఒక 3-4 years చిన్న ఉంటారు కదా. సో ఆ ఏజ్కి తనకి ఒక క్లారిటీ వచ్చి లేదు అన్నయ్యకి సపోర్ట్ చేయాలని త్రివేణి నిలబడిందంటే మాత్రం షీ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫస్ట్. థ్యాంక్ యూ. అదే అండి, కెరీర్లో నేను ఒకవేళ ఫెయిల్ అయినా సరే నన్ను పుష్ చేయడానికి నా వెనకాల ఉన్నారు, నా బలం ఉంది, నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ. అది ఎమోషనల్ పుష్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. సో సూపర్ ఉన్నాను అంతేనండి. సో సూపర్ నాని. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ November 21st 12వ రైల్వే కాలనీ మంచి సక్సెస్ అయ్యి త్రివేణి షుడ్ బి ప్రౌడ్. మీ ఫాదర్ కూడా ఆబ్వియస్లీ ప్రౌడ్ ఫీల్ అవుతారు ఆయన ఖచ్చితంగా. బట్ త్రివేణి షుడ్ బి ద పర్సన్ హూ షుడ్ గెట్ ద క్రెడిట్ ఫర్ యువర్ సక్సెస్. సో గ్లాడ్. మంచి జర్నీ. హోప్ఫుల్లీ విల్ గెట్ ద సక్సెస్ అండ్ కంటిన్యూ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ డైరెక్టర్. Thank you so much. Thank you.